హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎగ్ కర్రీ గ్రేవీగా రావాలంటే ఈ విధంగా చేయండి. ఫస్ట్ బాయిల్డ్ చేసిన ఎగ్స్ తీసుకోవాలి. టమాటో మిక్సీ చేసుకుని సైడ్కి ఉంచుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు సైడ్కి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలోన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వేరే కళాయిలోన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, ఇంకా అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది వేసుకుందాము. అందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే ఫాస్ట్గా కొంచెం కుక్ అవుతుంది. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. అది ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాని కుక్ చేయాలి. ఇప్పుడు అది కొంచెం చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు కారం, పసుపు, ఇంకా జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి మీ ఆప్షనల్ అండి, అది కలుపుకోవాలి. కలుపుకొని అందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న పెరుగు వేసుకుందాం. పెరుగు స్మాష్ అయ్యేటట్టు కలుపుకోవాలి, పెరుగు కనిపించకుండా. ఇంకా ఆయిల్ కూడా పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలింది కదండి, ఇప్పుడు మనం ముందుగానే ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వేసి కొంచెం కలపాలి. కలిపాక మనం వాటర్ వేసుకుందాం. దానికి తగినంత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ అయ్యాక ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని ఇంకా దించేయడమే. ఇదేంటంటే చపాతీలోకి కూడా గ్రేవీ బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్కి ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.